మహిషుడు అతన్ని మింగబోయాడు. మాయాబలంతో బృహస్పతి క్షణంలో మాయమయ్యాడు. తక్షణమే మహిషాసురుడు తన సైన్యమంతటినీ సమీకరించి అరుణాచలాన్ని చుట్టుముట్టాడు. మహాసముద్రం వంటిది వివిధ ఆయుధములు ధరించిన ఆ అద్భుత మహాసైన్యాన్ని చూసి క్షణంలోనే దుర్గ తన తేజస్సుతో మహాసైన్యాన్ని సృష్టించింది. ఒక్క కంటివారు, ఒంటికాలివారు, తల, కాళ్ళు, చేతులు వంకరగా ఉన్నవారు, ఎంతోమంది భూతగణములు, మహాసురులు ఉద్భవించారు. ఓయి దుక్షరాక్షసుడా, నా సైన్యము నీ సైన్యాన్నంతటినీ కబళించి వేయను. ఇది చాలకపోతే నేనే నీ అశేష సైన్యాన్ని మింగివేదును. నీవేమీ చెయ్యలేక ఊరక చూస్తుండవలసిందే అని దుర్గ గర్జించింది. వెంటనే సమస్త గణములు, యోగిని గణములు శంఖములు పూరించారు. దుర్గాదేవి క్రోధంతో దైత్యులను సంహరించడానికి ముందు కురికింది. ఆ దేవి యొక్క మహాభీకర రూపాన్ని చూసి భయపడి